మీ వీడియో రావట్లేదు, సిగ్నల్లో లేరు మీరు. నేను ఇస్తాను, మీరు సిగ్నల్లో రావడానికి ట్రై చేయండి. మీ వీడియో ఫ్రీజ్ అయిపోతున్నది. ప్రసాద్ గారు, కరెంట్ పోయింది సార్. ప్రసాద్ గారు, ఇప్పుడు నాగబాబు గారికి కేబినెట్ హోదాతో కూడిన పర్యావరణానికి సంబంధించిన పదవి ఇచ్చారు. దట్ ఈస్ ఈక్వలెంట్ టు, అంతే. ఈక్వలెంట్ అన్న దగ్గర ఆయన మునిసిపల్ ఎక్స్పాన్షన్ ఇంకా ఆశ వదులుకోవాల్సిందే. రెండోది, ఈ పిఠాపురం వర్మ గారికి కానీ, దేవినేని ఉమా గారికి కానీ, లేదా రాధా గారికి కానీ డౌన్ ద లైన్ అన్న దగ్గర ఈ తరం గవర్నర్ కోటా కూడా వారు రెండు ఈ చిన్న చూస్తే వరలరామయ్య గారిది రమా గారిది ఇచ్చారు. గతంలో ఒక అపవాదం ఉంది, బీసీ ఎక్కువ చౌదరి కమ్యూనిటీకి మన రాజ్యసభ ఇచ్చారన్నప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడు చాలా బ్యాలెన్స్ చేస్తారు కాబట్టి చక్కగా ఈసారి ఒక బీసీకి ఒక ఎస్సీకి ఇచ్చారు అనుకుందాం. అది ఇంకా గవర్నర్ పరివ్యూలో ఉంది, అది యాక్సెప్టెన్స్ అవుతుందో లేదో చూసి రేపు మాట్లాడాలి దాని మీద. గవర్నర్ ఆఫీస్ నుంచి ఇంకేమీ రాలేదు సో ఫార్ డెలిబరేషన్. ఎమ్మెల్సీ. సో ఈ పరిణామాల్లో వర్మ గారికి అసలు చెప్పిన దాని ప్రకారం అయితే ఫస్ట్ టాప్ ప్రయారిటీ నాగబాబు గారికి వచ్చే పదవి కన్నా ముందు ఆయనకి రావాలి అసలు. ఓకే, ఇవాళ మీరు పర్యావరణానికి సంబంధించింది అంటే గతంలో బొలిశెట్టి గారు ఉండేవారు. ఆయన అసలు పర్యావరణానికి సంబంధించిన ఎన్జిటీలు కేసులు ఇవన్నిటితో ఆ రోజున్న తెలుగుదేశం ప్రభుత్వానికి 2 సార్లు పెనాల్టీలు కూడా వేయించగలిగారు. ఇవాళ ఈ రోజు ఈ పర్యావరణ శాఖ కూడా ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంటుండగా కూడా సింహాచలం దగ్గర అక్కడ ముషిడివాడ దగ్గర అనుకుంటాను రామనాయుడు స్టూడియో పక్కన ఒకటేమో అదేదో సమ్ షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఒకటి, ఇంకోటి ఇదేమో రిలయన్స్ వాళ్ళది, సారీ గూగుల్ వాళ్ళది దగ్గర సింహాచలంకి ఇటుకి నొన్నగా చెక్కేస్తున్నారు. అలా అప్పుడు రుషికొండ ప్యాలెస్కి చెక్కేసారని లబో దిబోం అన్నట్టు దీనికి కూడా అదే చేసినప్పుడు మరి పర్యావరణ అనుమతుల మీద అంత కన్సర్న్ ఉన్నప్పుడు ఫ్యామిలీలోనే ఇద్దరికి అదే ప్యాకేజ్ సంబంధించిన శాఖలు అలొకేట్ చేసినప్పుడు వాళ్ళు దాని మీద కన్సెన్సస్ ఏమన్నా చెప్పాలి ఫస్ట్ థింగ్. ఈ నాగబాబు గారు అంటారా ఆయన ఆరోగ్య పరిస్థితుల్లో ఉంటే ఇతను ఆయన కలిగి తిరిగే విధానం అన్నీ మన అందరికి తెలిసిన విషయమే. ఆయన వచ్చి ఈ పర్యావరణాన్ని పరిరక్షిస్తారన్నది భ్రమ. ఇంకా బొలిశెట్టి గారు ఉండి ఆయనకి ఇచ్చి ఉంటే ఐ వుడ్ హావ్ థాట్ అబౌట్ ఇట్. ఎస్, ఆయన ఎంత కాదన్నా ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టడానికి వెనక ముందు ఆడ్డు. ఇప్పుడు ఈయనకి ఈ పర్యావరణం మీద అంత అవగాహన ఉందంటే నేను ఖచ్చితంగా ఒప్పుకోను లేదని. సో దీంట్లో ఏంటంటే ఏదో తూతూ మంత్రంగా ఒక సమస్యని సమస్యాత్మకంగా కాకుండా ఒక పాసిఫికేషన్ అన్న దగ్గర ఆయనకి ఇచ్చిన క్యాబినెట్ హోదా అన్నది మాత్రమే నేను చూడగలుగుతాను. దీంట్లోంచి ఒక అవుట్కమ్ డెలిబరేషన్ వచ్చేస్తుంది అన్నది నేనైతే ఆ భ్రమంలో లేను. ముఖ్యంగా ఇవాళ జరుగుతున్న పరిణామాల్లో ఈ విధమైన చర్యలు ప్రతిచర్యలు అన్న దగ్గర ప్రభుత్వ తరఫున కొంత వెసులుబాట్లు ఉంటాయి వాళ్ళకి. ఏంటంటే ఒక అడ్వాంటేజ్ తీసుకోవడానికి అయితే డిసడ్వాంటేజ్ తీసుకోవడానికి ఉన్నది. సో అడ్వాంటేజ్ తీసుకునే పర్యవసానాల్లో వినిపించండి. ఈ కర్మ ఏంటి మీ పార్టీ అది చాలా ఉన్నాయి ఇలాంటి చెప్పాలంటే. ఎవరు 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూర్చుంటా జగన్ జంజీ గంజాయి బ్యాచ్ కాదు, ఇప్పుడు జగన్ బ్యాచ్ అంటున్నారు కదా ఆయన, మీరు విన్నారా సార్? జగన్ జంజీ గంజాయి బ్యాచ్ అంటే జగన్ జంజీ కూడా ఒకటే కదా. సరే ఒకసారి నాకు పంపించండి, ఇంకొకసారి క్లారిటీ వినండి సార్, పంపుతాను. అర్థం కావట్లేదండి, అర్థం కావట్లేదు. నాకు పంపించండి, నాకు పంపుతున్నాడు చూడండి, యాప్ లో ఉంది. నేను ప్లే చేస్తాను. చెప్పేదండి, జగన్ జంజీ గంజాయి బ్యాచ్. జగన్ జంజీ ఏంటండి? జంజీ అందరి జంజీ, జగన్ కోటే ఉండే జంజీ అనేది చంద్రబాబు జంజీ, జగన్ జంజీ. సరే నాకు పంపించండి, ఒకసారి నాకు పంపించండి, మాట్లాడదాం. ఇంకా టైం ఉంది కదా, పంపించండి. అది ఏమి క్లారిటీ లేకుండా ఇది కాంట్రవర్సీలు వెళ్ళి అనవసరం ఎందుకు లేనుకోండి. రైట్, సురేష్ గారు వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది సార్ నాకు. సార్ మీరు వీడియో లేదు సార్, నేను ఏం మాట్లాడతాను మీతో? కరెంట్ లేదట. మీరు కరెంట్ లోకి వెళ్ళగలిగితే లాస్ట్ లో నేను మీకు అవకాశం ఇస్తాను. సరే మాట్లాడండి. వర్మ గారు మీకు పంపాను చూడండి. ఓకే, మీరు మాట్లాడండి. వాయిస్ వస్తుంది, లైటింగ్ లేదా? లైటింగ్ లేదు కదండి, వాయిస్ ఫ్రీజ్ అవుతున్నది. వీడియో మీకు నెట్వర్క్ లేదు సరిగ్గా, మీరు మాట్లాడండి. ఇప్పుడు ఆయన చూపించిన దాంట్లయితే జంజీ, జగన్ జంజీ అండ్ వాట్ యు కాల్డ్ ఇది ఖచ్చితంగా దాన్ని ఏమంటారు గంజాయి బ్యాచ్ అన్నది డెలిబరేషన్.
అది కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో. సో ఇది ఖచ్చితంగా జగన్ జంజీ అని కాకుండా జగన్కి సంబంధించిన పార్టీ వాళ్ళందరూ యాజ్ యూజువల్గా జగన్ పార్టీ అంటే గొడవల పార్టీ అని ఒక డెలిబరేషన్ ఇస్తున్నారు కదా, ఆ ప్రాస్పెక్ట్లో అయితే మాడొచ్చు. కానీ ఇది మరీ టూ మచ్గా లేదు. జంజీ జగన్ అండ్ వాళ్ళందరూ గంజాయి బ్యాచ్ అన్నది వాట్సాప్ డెలిబరేషన్ ఫ్లోరల్ కింద తీసుకోవాలి, సింగర్ కింద లేదు అది. సో ఇది ఖచ్చితంగా ఏంటంటే ఆక్షేపణీయమే. ఇప్పుడు ఉదాహరణకి మీ పార్టీలో యూత్ ఉంటారు, యూత్ వింగ్ ఉంటుంది. ఒక డెలిబరేషన్ జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చింది అనుకోండి, తెలుగుదేశంలో ఉన్న చిన్నపిల్లలు లేకపోతే యూత్ అంతా గంజాయి బ్యాచ్ అని తప్పే కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న యూత్ అందరూ కూడా గంజాయి బ్యాచ్ అన్నా కూడా తప్పే కదా. రెండు విధంగా చూసినా తప్పే. అది కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కాదు కదా. ఈ మధ్య తెలుగుదేశం నుంచి వచ్చే డెలిబరేషన్స్ గొడ్డల పార్టీ అన్నాం, అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ హ్యాపీగా గంజాయి అన్నాం. గంజాయి బ్యాచ్ పట్టుకున్న వాళ్ళందరూ ఎవరెవరు చెప్పండి. నేను పోలీసు ఆయన మీద కూడా కత్తెట్టుకుని వచ్చాడు కదా, మళ్ళీ పోలీసు వాళ్ళు 4-5 పట్టుకున్నారు. ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత కదా ఈ గంజాయి నియంత్రించవలసింది. ఎంతసేపు జగన్మోహన్ ఆయనలో జరిగిందంటే జగన్మోహన్ ఆయనలో జరిగింది అనుకుందాం, మీ ఆయన కూడా అదే జరుగుతుంటే ఇంకేంటి మీ దగ్గర లా అండ్ ఆర్డర్ ఉంది. ఇది చెప్పంటున్నాం కదా మేము, ఇది ఆక్షేపణీయం. ఓకే వంశీ మాట్లాడండి. ప్లే చేయండి సార్ అదొకసారి. ప్లే చేయడానికి చాలా పెద్ద వీడియో అండి, ఆయన ఏం షార్ట్ కట్ లో పంపించలేదు, 4-5 నిమిషాలు ఉన్నది. అది ఎక్కడ ఉందా బిట్టు? పంపించండి లేదంటే ప్లే చేయండి. నేను ప్లే చేస్తాను, మీరు మాట్లాడి నేను వింటున్నాను. గ్యారంటీగా జగన్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అని ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. తప్పేంటి అందులో? జంజీ జగన్ జంజీ గంజాయి బాగా వినపడవచ్చు. జంజీ జగన్ జంజీ గంజాయి బ్యాచ్. గంజాయి కొట్టే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వచ్చారు. మీకు పంపిస్తాను చూడండి, ఇది చాలా పెద్దది ఉన్నది. సార్ మధ్యలో పెట్టండి ఎలా సార్. చేస్తాం అసలు ఏ సంబంధం? వర్మ గారు 25% నుంచి పెట్టండి, 24 minutes నుంచి పెట్టండి. 25% నుంచి పెట్టండి 25% పర్సెంటేజ్ చూపిస్తుంది ఏంటి ఇది? సార్. 25 దాంట్లో నుంచి చూపించండి సార్. మళ్ళీ ఒకసారి నేను వినిపిస్తా, బాగా క్లారిటీ ఉండండి కావాలంటే. అది ఎన్నో నిమిషం నుంచి చూడండి ఇలాంటి గొల్లపురం గారు, ఆ మాట అనేది ఎన్నో నిమిషం నుంచి ప్రతి ఒళ్ళు చెప్పగలిగితే అది కరెక్ట్ ఫిట్టింగ్ రిప్లై అధ్యక్ష. వీళ్ళే కదా అధ్యక్ష, ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఒక్కరు వెళ్తా రాలేదు. ఒరిస్సాలో ఎవరో లేబర్ తీసుకొస్తే వాళ్ళని తీసుకొచ్చి డైలీ కూలి పెట్టి వాళ్ళతో డెమాన్స్ట్రేషన్ చేసే పరిస్థితి. ఏంటి మీ కర్మ, ఏంటి మీ పార్టీ? నాకు చాలా ఉన్నాయి ఇలాంటి చెప్పాలంటే. ఎవరు వీళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూర్చుంటున్నారు. కొత్త జడ్జి జగన్ జంజీ గంజాయి బ్యాచ్. జగన్ జంజీ గంజాయి బ్యాచ్. వర్మ గారు వినిపిస్తాను వినండి ఒక నిమిషం వినండి. ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఒక్కరు వెళ్తా రాలేదు. ఒరిస్సాలో ఎవరో లేబర్ తీసుకొస్తే వాళ్ళని తీసుకొచ్చి డైలీ కూలి పెట్టి వాళ్ళతో డెమాన్స్ట్రేషన్ చేసే పరిస్థితి. ఏంటి మీ కర్మ, ఏంటి మీ పార్టీ? నాకు చాలా ఉన్నాయి ఇలాంటి చెప్పాలంటే. ఎవరు వీళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూర్చుంటున్నారు. కొత్త జడ్జి జగన్ జంజీ గంజాయి బ్యాచ్. వర్మ గారు నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది దిశ. ఒకసారి కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ఎన్డీఏ విశ్వసనీయతను దెబ్బతీయాలంటే కబద్దార్ మీ తరం కాదు, మీ వల్ల కాదని మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఎవ్రీ క్యాండిడేట్ సెలక్షన్ ఈజ్ ఎక్స్ప్లెయినబుల్, ట్రేసబుల్ అండ్ ఆల్సో ఆడిబుల్ అండ్ అకౌంటబుల్. మేము దాచిపెట్టేది ఏమీ లేదు. ఆన్సర్ కీ పబ్లిక్, మెరిట్ లిస్ట్ పబ్లిక్, సెలక్షన్ లిస్ట్ పబ్లిక్. మేము పబ్లిక్ రెస్పాన్సిబుల్. కుట్రలు చేసేవారికి కాదు, కుట్రలు చేసేవారు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు, ఇదే కుట్రలు మీరు చేస్తే రోడ్డు మీద కూడా రారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి. ఇది పవిత్రమైన వేదికని సవాలు ఎదుర్కొన్నా. మీరు ఇక్కడ అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే మీరు అడిగేదానికి మేము సమాధానం చెప్తే నీ దగ్గర ఏదైనా
అడిషనల్ పేపర్ ఉంటే ఆ సాక్ష్యాలు చూపించి ఒక పవిత్రమైన వేదికతో ప్రజా సమస్యలే కాకుండా జవాబుదారీతనం తీసుకొచ్చే వేదిక ఈ అసెంబ్లీ. రైట్. ఇక్కడికి వస్తే